వృశ్చిక రాశి మే 14, 15, 16, 17 తేదీల మహాఫలితాలు 2026. మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్. ఇక విజయం మీదే. శివయ్య పంపిన 5 శుభ సంకేతాలు మీరు శ్రీమంతులు కావడం గ్యారంటీ. వీడియో ప్రారంభించే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి వారికి దత్తాత్రేయ స్వామి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100063308. కాల్ చేయండి. మీ ఆశీస్సులు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోను ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సు స్థిరంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగినవి. వృశ్చిక రాశివారు, మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, కన్నీళ్లు ఇప్పుడు ముగియబోతున్నాయి. మీరు రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు, ఎవరూ అర్థం చేసుకోలేదని ఫీలైన క్షణాలు, మీ మంచితనాన్ని వాడుకుని మోసం చేసిన వ్యక్తులు, ఇవన్నీ ఇప్పుడు మీకొక పెద్ద పాఠంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఈ మే 14 నుండి 17 మధ్యలో గ్రహస్థితులు అద్భుతంగా మారుతున్నాయి. శివయ్య కటాక్షం మీ మీద పడుతోంది. ఈ 4 రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్. వృశ్చిక రాశివారు, గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన బాధలు మాటల్లో చెప్పలేనివి. బయటకు అందరితో నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకున్నారు. మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించలేదు. మీరిచ్చిన ప్రేమకు విలువ రాలేదు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు దేవుడి ముందు కూర్చొని నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకే తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మే 14 నుండి 17 మధ్యలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమవుతుంది. మీకు సహాయం చేయడానికి సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న పని ఇప్పటి వరకు ఎందుకు జరగలేదో ఇప్పుడు అర్థమవుతుంది. దైవం మీకోసం ఇంకా మంచి సమయాన్ని సిద్ధం చేస్తోంది. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు విజయానికి కారణమవుతుంది. మీరు పడిన కష్టం వృధా కాలేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే కోరిక పెరుగుతుంది. మీలో మళ్లీ ధైర్యం పెరుగుతుంది. నేను కూడా జీవితంలో గెలవగలను అనే నమ్మకం మళ్లీ వస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో టర్నింగ్ పాయింట్లా పనిచేస్తాయి. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశముంది. ఈ మధ్య మీరు తరచూ శివాలయం కనిపించడం, శివుని పేరు వినిపించడం, లేదా కలలో దేవాలయాలు కనిపించడం సాధారణ విషయం కాదు. ఇవన్నీ శివయ్య మీకిస్తున్న సంకేతాలు. మీ జీవితంలో ఉన్న నెగటివ్ సమయం ముగియబోతోందని దానికర్థం. మీరు ఎంత బాధలో ఉన్నా దేవుడు మిన్ను వదిలిపెట్టలేదు. మీరు చేసిన ప్రతి ప్రార్థన ఇప్పుడు ఫలించబోతోంది. ముఖ్యంగా మే 15 తేదీన మీకు మంచి శుభ సూచనలు కనిపించే అవకాశముంది. ఎవరో ఒకరు మీకు ఊహించని సహాయం చేస్తారు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశముంది. కొంతమందికి డబ్బు సమస్య తగ్గుతుంది. ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. మీరు చాలా రోజుల తర్వాత మనశ్శాంతిని అనుభవిస్తారు. మీరు ఈ మధ్య తరచూ నల్ల చీమలు వరుసగా కనిపించడం, పూజ సమయంలో దీపం ఎక్కువసేపు వెలగడం, లేదా అనుకోకుండా శివుని పాటలు వినిపించడం గమనించి ఉంటారు. ఇవన్నీ మీ ఇంట్లో దైవ అనుగ్రహం పెరుగుతోందని సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న బాధలు, నెగటివ్ ఎనర్జీ క్రమంగా తొలగిపోతున్నాయి. మీ జీవితంలో వెలుగు రావడం ప్రారంభమవుతోంది. ఆర్థిక విషయాల్లో కూడా మీకు మంచి మార్పులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా డబ్బు సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రావడం వంటివి మిమ్మల్ని లోకల నుంచి బాగా బాధించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీ రాశిలో ఉన్న గ్రహస్థితి వల్ల ధనయోగం క్రమంగా ప్రారంభమవుతోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇస్తారు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి.
మీరు ఊహించని చోట నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా అనుకుంటున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా వెళుతోంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు మీ టాలెంట్ని ఎవరూ గుర్తించకపోయినా ఇప్పుడు మీ పని చూసి మెచ్చుకునేవారు పెరుగుతారు. మీ పేరు, గౌరవం కూడా పెరుగుతుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకొంతమందికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీ ఆర్థిక విషయాలు అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లు బయట పెట్టకండి. ముఖ్యంగా మే 16 తేదీన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మీ మంచితనాన్ని వాడుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఎవరికీ చెడు చేయకపోయినా కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. అందుకే మీ విజయాలను అందరికీ చెప్పడం తగ్గించండి. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీకు హాని చేయాలని చూసిన వారే చివరకు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు దైవం మీకు రక్షణగా నిలుస్తోంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు మానసికంగా బలపడతారు. ఇప్పటి వరకు ఇతరుల మాటలకు బాధపడిన మీరు ఇప్పుడు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ మాట అర్థం చేసుకొని వారు ఇప్పుడు మీ విలువను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తగ్గుతాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం చాలా ప్రత్యేకం. మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది. పెళ్లి సంబంధాలు చూసేవారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గి మళ్లీ ఆనందం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. అదే మీ మనసుకి ప్రశాంతతనిస్తుంది. మీరు ఈ సమయంలో దైవంపై నమ్మకం కోల్పోవద్దు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చెయ్యండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు మళ్లీ సంతోషంగా జీవించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. వృశ్చిక రాశి వారిలో ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చిన వారున్నారు. చాలా చోట్ల మీ టాలెంట్ ఉన్నా అవకాశాలు రాకపోవడం వల్ల మానసికంగా బాగా అలసిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మే 14 నుండి 17 మధ్యలో మీ కెరీర్కు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో శుభవార్త రావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కష్టాన్ని అధికారులు గమనించడం ప్రారంభిస్తారు. ఆఫీసులో మీపై ఉన్న నెగటివ్ అభిప్రాయాలు క్రమంగా మారతాయి. మీ పని చూసి మెచ్చుకునే వ్యక్తులు పెరుగుతారు. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఆ బాధ్యతలు భారంగా అనిపించినా తరువాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన రంగంలోకి వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం క్రమంగా లాభాల దిశగా వెళుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎవ్వరికీ చెప్పకుండా చేసిన ప్లాన్లు ఇప్పుడు విజయవంతమవుతాయి. మీ వ్యాపారంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాన్నిస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం చాలా ముఖ్యమైనది. చాలామంది చాలా కాలంగా వీసా, ఉద్యోగం, చదువు లేదా సెటిల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. పేపర్ వర్క్లో ఆలస్యం, డబ్బు సమస్యలు, కుటుంబ అడ్డంకులు ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీకు విదేశీ అవకాశాలు దగ్గర పడుతున్నాయి. మే 15 లేదా 17 తేదీల్లో ఒక ముఖ్యమైన కాల్ లేదా మెయిల్ రావచ్చు. అది మీ భవిష్యత్తును మార్చే సమాచారం కావచ్చు. కొంతమందికి విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఇంకొంతమందికి అనుకోకుండా కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా కలగంటున్న ప్రయాణం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోవద్దు. ఎందుకంటే దైవం మీకు సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తోంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. విదేశీ ప్రయాణం మాత్రమే కాదు, అక్కడ స్థిరపడే యోగం కూడా కొంతమందికి కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ, మెడికల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. గత కొంతకాలంగా మీరు మానసిక ఒత్తిడితో చాలా అలసిపోయారు. నిద్ర సరిగా లేకపోవడం, ఆలోచనలు ఎక్కువ కావడం, చిన్న విషయాలకు భయపడడం వంటి సమస్యలు పెరిగాయి.
కొంతమందికి తలనొప్పి, వెన్నునొప్పి, అలసట వంటి వృశ్చిక రాశి వారిలో ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చిన వారున్నారు. చాలా చోట్ల మీ టాలెంట్ ఉన్నా అవకాశాలు రాకపోవడం వల్ల మానసికంగా బాగా అలసిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మే 14 నుండి 17 మధ్యలో మీ కెరీర్కు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో శుభవార్త రావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కష్టాన్ని అధికారులు గమనించడం ప్రారంభిస్తారు. ఆఫీసులో మీపై ఉన్న నెగటివ్ అభిప్రాయాలు క్రమంగా మారతాయి. మీ పని చూసి మెచ్చుకునే వ్యక్తులు పెరుగుతారు. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఆ బాధ్యతలు భారంగా అనిపించినా తరువాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన రంగంలోకి వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం క్రమంగా లాభాల దిశగా వెళుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎవ్వరికీ చెప్పకుండా చేసిన ప్లాన్లు ఇప్పుడు విజయవంతమవుతాయి. మీ వ్యాపారంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాన్నిస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం చాలా ముఖ్యమైనది. చాలామంది చాలా కాలంగా వీసా, ఉద్యోగం, చదువు లేదా సెటిల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. పేపర్ వర్క్లో ఆలస్యం, డబ్బు సమస్యలు, కుటుంబ అడ్డంకులు ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీకు విదేశీ అవకాశాలు దగ్గర పడుతున్నాయి. మే 15 లేదా 17 తేదీల్లో ఒక ముఖ్యమైన కాల్ లేదా మెయిల్ రావచ్చు. అది మీ భవిష్యత్తును మార్చే సమాచారం కావచ్చు. కొంతమందికి విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఇంకొంతమందికి అనుకోకుండా కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా కలగంటున్న ప్రయాణం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోవద్దు. ఎందుకంటే దైవం మీకు సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తోంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. విదేశీ ప్రయాణం మాత్రమే కాదు, అక్కడ స్థిరపడే యోగం కూడా కొంతమందికి కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ, మెడికల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. గత కొంతకాలంగా మీరు మానసిక ఒత్తిడితో చాలా అలసిపోయారు. నిద్ర సరిగా లేకపోవడం, ఆలోచనలు ఎక్కువ కావడం, చిన్న విషయాలకు భయపడడం వంటి సమస్యలు పెరిగాయి. కొంతమందికి తలనొప్పి, వెన్నునొప్పి, అలసట వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం మీకోసం కేటాయించండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉదయం త్వరగా లేవడం, దేవుణ్ణి ప్రార్థించడం, కొద్దిసేపు నడవడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు మానసికంగా బలపడితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించిన మీరు ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మీ ఇంట్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎక్కువగా నెగటివ్ మాటలు మాట్లాడకండి. కోపంతో మాట్లాడడం తగ్గించండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఎనర్జీ కూడా మీ మనసుపై ప్రభావం చూపుతుంది. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈ మధ్య మీరు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు గమనించి ఉండవచ్చు. కలల్లో దేవాలయాలు కనిపించడం, పవిత్ర నదులు కనిపించడం, లేదా ఎవరైనా సన్యాసి ఆశీర్వదిస్తున్నట్టు కనిపించడం వంటి కలలు రావచ్చు. ఇవన్నీ సాధారణం కాదు. మీ జీవితంలో దైవ కటాక్షం పెరుగుతోందని దానికర్థం. మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా దైవం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టలేదు. కొంతమందికి ఈ మధ్య తరచూ ఒకే సంఖ్య కనిపించవచ్చు. గడియారంలో ఒకే టైం కనిపించడం, ఫోన్ నంబర్లలో ఒకే సంఖ్యలు రావడం, లేదా ఎక్కడ చూసినా ఒకే సంకేతం కనిపించడం జరుగుతుంది. ఇది విశ్వం మీకిచ్చే సూచన. మీ జీవితంలో మార్పు దగ్గరలో ఉందని దానికర్థం. మీరు గతంలో పడిన బాధలకు ఇప్పుడు ముగింపు దగ్గర పడుతోంది. మీ మనసులో కూడా ఒక కొత్త శక్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు భయపడిన విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. నేను జీవితంలో గెలవాలి అనే కోరిక మరింత బలపడుతుంది. మీరు ఈ సమయంలో ఎవ్వరి మాటలు విని నిరాశపడకండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా మేల్కొంటోంది. మీకు అడ్డుగా నిలిచిన పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఈసారి మాత్రం విజయం మీ వైపు వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది.
ప్రత్యేకంగా మీరు దైవంపై నమ్మకం పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ లేదా ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని జపించడం మంచిది. మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో నడుస్తాయి. ఇప్పటివరకు మీ జీవితంలో చీకటి ఎక్కువగా కనిపించినా ఇప్పుడు వెలుగు దగ్గర పడుతోంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. మీ కష్టాలు ఒక్కరోజులో పోకపోయినా ఇప్పుడు పరిస్థితి మీకు అనుకూలంగా మారుతోంది. మీ కన్నీళ్లకు ముగింపు దగ్గర పడుతోంది. వృశ్చిక రాశి వారిలో చాలామంది గత కొంతకాలంగా కోర్టు కేసులు, భూమి వివాదాలు, కుటుంబ ఆస్తి సమస్యలు లేదా ఇతర తగాదాల వల్ల చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మీకు న్యాయం ఉన్నా కూడా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారిన సందర్భాలున్నాయి. మీరు చెప్పే మాటను ఎవరూ నమ్మకపోవడం, మీ నిజాయితీని కూడా అనుమానించడం వల్ల చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతోంది. మే 14 నుండి 17 మధ్యలో మీకొక మంచి పరిణామం కనిపించే అవకాశముంది. చాలా కాలంగా ఆగిపోయిన కేసు కదలడం ప్రారంభమవుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు బలహీనపడతారు. ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉన్న విషయాల్లో దైవం మీకు అండగా నిలుస్తుంది. మీరు అన్యాయం ఎదుర్కొన్న ప్రతి విషయంలో ఇప్పుడు కాలమే మీకు న్యాయం చేయబోతోంది. కొంతమంది మీరు కావాలనే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది. మీకు హాని చేయాలని చూసిన వారే చివరకు ఇబ్బందుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఓపిక కోల్పోకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు తప్పుగా మారే అవకాశముంది. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం రోజుల్లో ఆలయ దర్శనం చేయటం మంచిది. మీరు మానసికంగా బలంగా ఉంటేనే ఈ పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఇప్పటివరకు మీను భయపెట్టిన విషయాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. విద్యార్థుల విషయానికొస్తే వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులు గత కొంతకాలంగా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారు. ఇంటి సమస్యలు, మానసిక ఒత్తిడి, భవిష్యత్తుపై భయం వంటివి చదువులో ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీలో మళ్లీ ఏదైనా సాధించాలనే కోరిక పెరుగుతోంది. మే 15 తర్వాత చదువులో మంచి ఫలితాలు కనిపించే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం. మీకు అర్థం కాకపోయిన విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చదివేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. మీరిప్పటివరకు చేసిన కష్టం వృధా కాలేదు. కొంత ఆలస్యంగా అయినా మీకు మంచి ఫలితం దక్కుతుంది. ఉపాధ్యాయులు, పెద్దలు మీ టాలెంట్ని గుర్తించే అవకాశముంది. కొంతమందికి స్కాలర్షిప్ లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. మీరు ఈ సమయంలో సోషల్ మీడియా, అనవసర ఆలోచనల నుంచి కొంచెం దూరంగా ఉంటే మరింత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరీ మధ్య కొన్ని విచిత్రమైన సంకేతాలు గమనించి ఉండవచ్చు. ఎక్కడ చూసినా ఒకే సంఖ్య కనిపించడం, ఒకే పాట పదే పదే వినిపించడం జరుగుతుండవచ్చు. ఇవి యాదృచ్ఛికాలు కావు. విశ్వం మీకు కొన్ని సూచనలు ఇస్తోంది. మీ జీవితంలో మార్పు చాలా దగ్గరలో ఉందని దానికి అర్థం. కొంతమందికి ఉదయం లేవగానే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపించవచ్చు. ఇంకొంతమందికి కలంలో పవిత్ర ప్రదేశాలు కనిపించవచ్చు. ఇవన్నీ దైవానుగ్రహానికి సంకేతాలు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతోంది. మీరు మానసికంగా బలపడుతున్నారు. మీరు చాలా కాలంగా భయపడిన విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపించడం ప్రారంభమవుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల మాటలకు ఎక్కువగా బాధపడిన మీరు ఇప్పుడు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మీ ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. పూజలు, మంత్రాలు, ధ్యానం వంటి విషయాలపై మీ మనసు ఆకర్షితమవుతుంది. ఇది సాధారణం కాదు. మీ ఆత్మలో ఒక కొత్త శక్తి మేల్కొంటోంది. దైవం మీను ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో మీరు ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని దేవుణ్ణి ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న బాధలు, భయాలు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఓం నమఃశివాయ లేదా ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాలను జపించడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీకు జరిగిన అన్యాయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. గతంలో మీరు చాలామందికి సహాయం చేశారు, కానీ అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తులు మీకు తోడు నిలబడలేదు. ఆ బాధ మీ మనసులో ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. జీవితంలో ఎవరు నిజంగా మనవాళ్ళు, ఎవరు కాదో కాలమే చూపిస్తుంది.
మీరు పడిన కష్టం, మీరు మౌనంగా భరించిన బాధ ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. ఇప్పటివరకు మీ కన్నీళ్లను ఎవరూ చూడకపోయినా దైవం మాత్రం ప్రతి కన్నీటిని గమనించింది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి సమయం సిద్ధమవుతోంది. మీరు ఇకపై ఎవరి కోసం మీ ఆనందాన్ని త్యాగం చేయకండి. మీ విలువను గుర్తించండి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. ఎందుకంటే వృశ్చిక రాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే జీవితాన్ని మార్చగల శక్తి కలవారు. ఇప్పుడు అదే సమయం మీ జీవితంలోకి వస్తోంది. వృశ్చిక రాశివారు, ఈ మధ్య మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరుగుతున్నాయి. పూజ సమయంలో దీపం ఎక్కువసేపు వెలగడం, ఇంట్లో అకస్మాత్తుగా మంచి సువాసన రావడం, లేదా ఎవరూ లేకపోయినా ఒక ప్రశాంతమైన అనుభూతి కలగడం వంటి విషయాలు సాధారణం కావు. ఇవన్నీ దైవ అనుగ్రహానికి సంకేతాలు. ముఖ్యంగా మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు తగ్గిపోతోంది. మీ ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తోంది. చాలామంది వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఇంట్లో ప్రశాంతత లేక చాలా బాధపడ్డారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, మాటల తేడాలు, ఆర్థిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మానసికంగా అలసిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించే సమయం దగ్గర పడుతోంది. మీరు చాలా రోజుల తర్వాత మనశ్శాంతిని అనుభవించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం మంచిది. ముఖ్యంగా శివయ్య లేదా దత్తాత్రేయ స్వామి ఫోటో ముందు దీపం వెలిగించి ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న దోషాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు మానసికంగా బలపడతారు. మీ ఆలోచనల్లో కూడా స్పష్టత వస్తుంది. వృశ్చిక రాశి మహిళలకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసిన మహిళలు ఇప్పుడు తమ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన మంచిని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించకపోయినా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులే మీ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. చాలామంది మహిళలు ఈ మధ్య మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. మీలో మళ్లీ ధైర్యం పెరుగుతుంది. మీరు జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. మీకు ఇష్టమైన పనులపై దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. ప్రేమలో నిరాశ చెందిన మహిళలకు కూడా ఇప్పుడు మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీ జీవితంలోకి నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యంగా మే 17 తర్వాత కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు, పెట్టుబడుల సమస్యలు, భాగస్వాముల మోసం వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు మీ అదృష్టం మళ్లీ మేల్కొంటోంది. మీరు తీసుకునే నిర్ణయాలు క్రమంగా లాభాలను తీసుకువస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, టెక్నాలజీ, ఫుడ్, రియల్ ఎస్టేట్, క్లోతింగ్ వంటి రంగాలలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు ఆలోచించిన ఒక ప్లాన్ ఇప్పుడు అమలు చేసే అవకాశం వస్తుంది. మీకు సరైన వ్యక్తులు పరిచయం అవుతారు. కొంతమందికి కొత్త భాగస్వాములు కూడా కలిసే అవకాశం ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఆలోచించాలి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితేనే మంచి ఫలితం పొందగలుగుతారు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సమస్య ఇప్పుడు మీకొక పాఠంగా మారబోతోంది. మీరు మానసికంగా మరింత బలపడతారు. డబ్బు విలువ, మనుషుల అసలు స్వభావం, జీవిత సత్యం అన్నీ ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అదే మీ భవిష్యత్తుకు బలంగా మారుతుంది. ఈ సమయంలో మీ అదృష్ట రంగులు కూడా మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఎరుపు మరియు పసుపు రంగులు మీకు ప్రత్యేకమైన శుభాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులు ఉపయోగించడం మంచిది. మీ అదృష్ట సంఖ్యలు 3, 5, 9. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు మీకు శుభసూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు దగ్గర పడుతోంది. మే 14 నుండి 17 మధ్యలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటలు విని భయపడకండి. మీ మనసు చెప్పేది వినండి. ఇప్పటి వరకు మీరు చాలామందిని నమ్మి మోసపోయారు. మీ మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మానసికంగా మారుతున్నారు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అదే మీ జీవితాన్ని రక్షిస్తుంది. మీరు గతంలో పడిన ప్రతి కన్నీరు ఇప్పుడు విజయంగా మారే సమయం వచ్చింది. మీరు చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మీరు మౌనంగా భరించిన బాధ ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. మీలో ఉన్న శక్తిని మీరు ఇప్పటివరకు పూర్తిగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మీలోని నిజమైన వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకువస్తాయి.
ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. మీరు చేసే ప్రతి పని ఆలోచించి చెయ్యాలి. దైవంపై నమ్మకం ఉంచాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం నమఃశివాయ లేదా ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాలను జపించండి. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో నడుస్తాయి. ఇప్పటివరకు మీ జీవితంలో చీకటి ఎక్కువగా కనిపించినా ఇప్పుడు వెలుగు దగ్గర పడుతోంది. మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూసిన విజయం ఇప్పుడు మీ వైపు వస్తోంది. మీ కన్నీళ్లకు ఇప్పుడు నిజంగానే ముగింపు దగ్గర పడుతోంది. వృశ్చిక రాశివారు, ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడితే తప్పకుండా కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ భక్తి, మీ నమ్మకం, మీ పాజిటివ్ ఆలోచనలే మీ జీవితాన్ని మార్చే అతిపెద్ద శక్తి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ రాశిఫలాలు, దైవ సంకేతాలు, జీవితాన్ని మార్చే జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు మీకోసం తీసుకొస్తున్నాం. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎవరి జీవితంలో ఏ మాట మార్పు తీసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. మీరు చేసే ఒక్క షేర్ వల్ల ఇంకొకరి జీవితంలో వెలుగు రావచ్చు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఎంత కష్టం వచ్చినా భయపడకండి. ఎంతమంది మిమ్మల్ని వదిలిపోయినా నిరాశ చెందకండి. దైవం ఆలస్యంగా పరీక్షిస్తాడు, కానీ సరైన సమయంలో అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలి. మీ ఇంట్లో సుఖశాంతులు నిండాలి. ధనం, ఆరోగ్యం, ఆనందం మీ వెంట నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడందరూ భక్తితో ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. జై దత్తాత్రేయ స్వామి.